హైదరాబాద్లో 2025 మే 7 నుండి 31 వరకు జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ సంస్కృతి వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించే ఒక అద్భుత అవకాశంగా ప్రభుత్వం భావిస్తుంది. 140 దేశాల నుండి వచ్చే పోటీదారులు తలతలలాడే ర్యాంప్ వాకులు, సాంప్రదాయ దుస్తుల ప్రదర్శనలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు. ఈ అందాల జాతర కంటికి ఒక మాయజాలంను సృష్టిస్తుందని, ఈ పోటీలు హైదరాబాద్ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా నిలబెట్టడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థను ఊతమిస్తాయని ప్రభుత్వం ఆశిస్తుంది. అయితే ఈ ఆకర్షణీయ వేదిక వెనుక సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక డైనమిక్స్ దాగి ఉన్నాయని, అందాల పోటీలు నిజంగా సౌందర్యాన్ని, వైవిధ్యాన్ని, సామాజిక సాధికారతను జరుపుకునే మెరుపుల లేక అసమానతలు, వస్తువీకరణ, రంగు వివక్షత, సాంస్కృతిక బలహీనతల మరకల ఆలోచించాల్సిన సమయం ఇది. అయితే అందం నిర్వచనం భౌతిక రూపం మాత్రమే ఆపాదించి జరుపుతున్న పోటీలివి. అందం అనేది మనస్సు, ప్రవర్తన, సంభాషణ, అవగాహనలకు సంబంధించింది. అందాల పోటీల ఆంతర్యం పూర్తిగా వ్యాపారాత్మకమైనది. స్త్రీలను వస్తువులుగా, బొమ్మలుగా చూపే ప్రక్రియ. మహిళల అందం వారి సామర్థ్యం, సాధికారతలో ఉంటుంది. అయితే అందం ఎల్లప్పుడూ సామాజిక, సాంస్కృతిక చిహ్నంగా పరిగణించారు. కానీ దాని నిర్వచనం కాలం, సంస్కృతి, సమాజంతో మార్పు చెందుతూ వచ్చింది. ప్రాచీన ఈజిప్ట్లో కాటుక, హెన్నా పెదవులపై రంగుల సౌందర్య సాధనాలుగా ఉపయోగించారు. క్లియోపాత్రా తన సౌందర్యాన్ని ప్రసిద్ధి చెందించింది. ప్రాచీన గ్రీస్లో సమతుల్యం శరీర నిష్పత్తులను, రోమన్ సంస్కృతిలో గుండ్రని శరీరాకృతులు అందానికి ఆదర్శాలుగా నిలిచాయి. భారతదేశంలో ప్రాచీన కాలం నుండి పసుపు, కుంకుమ, పువ్వు, గంధం, శనగపిండి వంటి సహజ పదార్థాలు అందాన్ని పెంచడానికి ఉపయోగించబడ్డాయి. సన్నని నడుము, పొడవైన జుట్టు, పెద్ద కళ్ళు, సమ్మోహనమైనటువంటి చిరునవ్వు భారత సాహిత్యంలో, కావ్యాలలో ఉదాహరణకి కాళిదాసుని మేఘదూతం ఈ యొక్క సౌందర్య లక్షణాలుగా వర్ణించబడ్డాయి. ఈ సాంప్రదాయ అందం ఆరోగ్యం, ఆధ్యాత్మికత, సామాజిక స్థితిలో ముడిపడి ఉండేది. అయితే ఆధునిక అందాల పోటీల చరిత్ర 1900వ శతాబ్దం అంటే 19వ శతాబ్దం పాశ్చాత్య దేశాలలో మొదలైంది. 1839లో అమెరికాలో జరిగినటువంటి సౌందర్య పోటీలు స్థానిక స్థాయిలో నిర్వహించబడ్డాయి. కానీ 1921లో మిస్ అమెరికా పోటీ అధికారికంగా ప్రారంభమై అందాల పోటీలకు ఒక నమూనాగా నిలిచింది. 1951లో మిస్ వరల్డ్ అంటే 1952లో మిస్ యూనివర్స్, 2001లో మిస్ ఎర్త్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. మొదట్లో ఈ పోటీలు శారీరక సౌందర్యంపై దృష్టి సారించాయి. ఈ స్విమ్ సూట్, ఈవినింగ్ గౌన్ రౌండ్ల లాంటి ప్రధాన ఆకర్షణీయంగా నిలిచాయి. అయితే 20వ శతాబ్దం చివరి నాటికి సామాజిక విమర్శలు, స్త్రీవాద ఉద్యమాల ప్రభావంతో ప్రతిష్ట, వ్యక్తిత్వం, సామాజిక స్పృహను కూడా పరిగణలోకి తీసుకున్నాయి. ఉదాహరణకి మిస్ వరల్డ్ పోటీల్లో 1970లలో ప్రవేశపెట్టినటువంటి బ్యూటీ విత్ ఏ పర్పస్ అంటే ఈ విభాగం పోటీదారులను సామాజిక కారణాలపై అవగాహన పెంచేలా ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో అందాల పోటీల చరిత్ర చూస్తే 1947లో కలకత్తాలో ఎస్తర్ అబ్రహం అంటే మిస్ ఇండియా విజయంతో మొదలైంది. 1964లో ఫెమినా మిస్ ఇండియా పోటీ వ్యవస్థాగత రూపం సంతరించుకుంది. ఇది మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలకు భారతీయ ప్రతినిధులను ఎంపిక చేసే వేదికగా మారింది. 1966లో రీటా ఫారియా మిస్ వరల్డ్ టైటిల్ని గెలుచుకుంది. ఆసియా నుండి మొదటి విజేతగా చరిత్రను సృష్టించిన ఆమె వైద్య విద్యార్థిగా తన ప్రతిభతో, సామాజిక స్పృహతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 1994 ఒక స్వర్ణ యుగంగా నిలిచింది. ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్, సుస్మితా సేన్ మిస్ యూనివర్స్ ఈ విజయాలు భారతదేశాన్ని గ్లోబల్ ఫ్యాషన్, సినిమా రంగాల్లో కూడా ఒక శక్తిగా నిలబెట్టాయి. డయానా హెడెన్ 1997, యుక్తముఖి 1999, ప్రియాంక చోప్రా 2000వ సంవత్సరం, మానుషి చిల్లర్ 2017 వీరి వంటి విజేతలు ఈ విజయ పరంపరను కొనసాగించారు. ఈ విజయాలు భారతీయ మహిళలకు
ఫ్యాషన్, సినిమా, మీడియా రంగాల్లో కెరియర్ అవకాశాలను సృష్టించాయి. ఉదాహరణకు ఐశ్వర్య రాయ్ బాలీవుడ్లో ప్రముఖ నటిగా, ప్రియాంక చోప్రా హాలీవుడ్లో నటిగా, నిర్మాతగా స్థిరపడ్డారు. మానుషి చిల్లర్ సామాజిక కార్యకర్తగా, నటిగా కొనసాగుతుంది. ఈ చారిత్రక నేపథ్యం అందం యొక్క నిర్వచనం కేవలం శారీరక ఆకర్షణకు పరిమితం కాదని, సామాజిక సాంస్కృతిక సందర్భాల్లో మార్పు చెందుతుందని చూపిస్తుంది. అయితే ఆధునిక అందాల పోటీల వాణిజ్యీకరణ పాశ్చాత్య ఆధిపత్యం వైపు మొగ్గడంతో స్థానిక సౌందర్య ఆదర్శాలు బలహీనమవుతున్నాయనే విమర్శలు ఉద్భవించాయి. ఇక కాస్మెటిక్ వ్యాపారం, అందం, వాణిజ్యీకరణం అందాల పోటీలకు కాస్మెటిక్ పరిశ్రమతో విడదీయరాని బంధం కలిగి ఉన్నాయి. ఇవి సౌందర్య సాధనాలకు ఒక భారీ మార్కెట్ను సృష్టిస్తున్నాయి. గ్లోబల్ కాస్మెటిక్ మార్కెట్ 2023 $580 బిలియన్ విలువైందని, 2030 నాటికి $800 బిలియన్ చేరుకుంటుందని 2024 అంచనా వేసింది. భారతదేశంలో కాస్మెటిక్ మార్కెట్ 2023లో $20 బిలియన్ విలువైందని, 10% వార్షిక వృద్ధి రేటుతో పెరుగుతుందని ఒక నివేదిక ఇండియా బ్రాండ్ ఎంక్వైరీ ఫౌండేషన్ 2024లో పేర్కొంది. అందాల పోటీలు ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని, ముఖ్యంగా లారియల్, మ్యాక్, ఎఫ్ఎల్, లండర్, లాక్మా వంటి బ్రాండ్లు ప్రాధాన్య స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. పోటీదారులు ఉపయోగించేటువంటి మేకప్, చర్మ సంరక్షణ, హెయిర్కు ఉత్పత్తులు ఈ యొక్క మార్కెట్లో డిమాండ్లను సృష్టిస్తాయి. ఉదాహరణకి మిస్ యూనివర్స్ 2018 ఈ పోటీల్లో పారిస్ ఉత్పత్తులకు ప్రదర్శించే ప్రత్యేక సెగ్మెంట్ ఉంది. ఆ బ్రాండ్ యొక్క లిప్స్టిక్ ఫౌండేషన్ విక్రయాలను 15% పెంచిందని ఒక నివేదిక కాస్మెటిక్ బిజినెస్ 2019లో పేర్కొంది. ఎక్స్లో ఒక పోస్టు ఈ పోటీలకు వాణిజ్య వ్యవస్థలను వస్తువుల విక్రయానికి ఒక వ్యాపార వ్యూహంగా అభివర్ణించింది. ఈ స్విమ్సూట్, ఈవినింగ్ గౌన్, సాంప్రదాయ దుస్తులను, రౌండ్లను ఈ ఫ్యాషన్ కాస్మెటిక్ బ్రాండ్లను హైలైట్ చేసేలా రూపొందిస్తారు. విజేతలు ప్రముఖ పోటీదారులు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ ఉత్పత్తులను ప్రోత్సహిస్తారు. ఉదాహరణకి మిస్ యూనివర్స్ 2018 విజేతగా కాట్రియానా గ్రే ప్యారిస్తో కలిసి పనిచేసిన ఆ బ్రాండ్ ఆసియా మార్కెట్లో ఆ రీచ్ని పెంచింది. భారతదేశంలో ఐశ్వర్య రాయ్ లోరియల్ పారిస్ గ్లోబల్ అంబాసిడర్గా సహకరించి సౌందర్య ఉత్పత్తులకు విక్రయాలను గణనీయంగా పెంచింది. ఈ వాణిజ్యీకరణ అందం యొక్క సహజ స్వరూపాన్ని మార్చేస్తుందని విమర్శలు వాదిస్తున్నారు. ఈ యొక్క సామాన్య మహిళలు ఈ పోటీలో చూపించే అసహజ శరీర కొలతలు, ఉదాహరణకి 36-24-36 లైట్ స్కిన్ కొలతలను అనుసరించేటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, అది ఆత్మవిశ్వాసం, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఉదాహరణకు మన దేశంలో ఫెయిర్ అండ్ లవ్లీ వంటి స్కిన్ వైటనింగ్లు ఉత్పత్తులు 2020లో 50% మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయని ఒక నివేదిక పేర్కొంది. ఇది అందాల పోటీల రంగు వివక్షతను ఎలా ప్రోత్సహిస్తాయో చూపింది. ఇక ఈ వాణిజ్యీకరణ సామాజిక అసమానతలను, ముఖ్యంగా రంగు, శరీర ఆకృతి ఆధారంగా వివక్షతను మరింతగా పెంచుతున్నది. సామాజిక రాజకీయ డైనమిక్స్, అందాల పోటీలు కేవలం సౌందర్య ప్రదర్శనలు కాదని, అది జాతీయ గుర్తింపు, పాస్ పవర్, రాజకీయ ప్రతిష్టను పెంచేటువంటి వేదికలుగా ప్రచారం చేస్తున్నారు. ఒక దేశం నుండి విజేత ఎంపిక కావడం ఆ దేశ సాంస్కృతిక రాజకీయ ఇమేజ్ని అంతర్జాతీయంగా బలపరుస్తుందని, ఉదాహరణకి 1994లో ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్ విజయాలు మన దేశాన్ని గ్లోబల్ ఫ్యాషన్, సినిమా రంగాల్లో ఒక శక్తిని నిలబెట్టాయి. ఇవి భారతదేశంలోని ఆర్థిక సంస్కరణలు తర్వాత గ్లోబల్ మార్కెట్లో ప్రవేశించిన సమయాల్లో జరగడం దాని యొక్క స్టాప్ పవర్ని మరింత పెంచింది. అదేవిధంగా 2017లో మానుషి చిల్లర్ మిస్ వరల్డ్గా టైటిల్ గెలుచుకోవడం, భారతదేశ సామాజిక సాధికారత కార్యక్రమాలు, ఆమె ప్రాజెక్ట్ శక్తి మహిళ యొక్క ఆరోగ్య కార్యక్రమం ప్రపంచ వేదికపై హైలైట్ చేసింది. ఈ పోటీలు రాజకీయ వివాదాలకు కూడా కేంద్రంగా మారాయి. 1974లో మిస్ వరల్డ్ పోటీల్లో దక్షిణాఫ్రికా పోటీదారు ఎంపిక ఆ దేశంలో రంగు వివక్షత యొక్క విధానాలపై అంతర్జాతీయ నిరసనలు దారితీసింది. 2015లో మిస్ యూనివర్స్ పోటీల్లో రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ నేపథ్యంలో రాజకీయ ఒత్తిడి కనిపించింది. ఉక్రెయిన్ పోటీదారు రష్యాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడంతో వివాదం రేగింది. కొన్ని దేశాలు రాజకీయ కారణాల వల్ల
బహిష్కరణకు గురయ్యాయి. స్పాన్సర్ల ఒత్తిడి, మీడియా ప్రచారం, విజేతల ఎంపికలో మార్కెట్ రాజకీయాలు కూడా విమర్శలకు దారితీశాయి. ఉదాహరణకి 2019లో మిస్ యూనివర్స్ పోటీల్లో అమెరికన్ స్పాన్సర్లు ప్రభావితం విజేత ఎంపికపై ప్రశ్నలు లేవనెత్తింది. ఆతిథ్య దేశ ఎంపికలో ఆర్థిక సామర్థ్యం, రాజకీయ స్థిరత్వం, పర్యాటక అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తాయి. ఇక మన హైదరాబాద్లో నిర్వహించే ఈ మిస్ వరల్డ్ పోటీలకు 100 కోట్ల రూపాయల ఖర్చు అంచనా చేశారు. అందులో స్థానిక ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, అంతర్జాతీయ స్పాన్సర్ల నిధులు ఉన్నాయి. ఈ భారీ ఖర్చు పర్యాటక రంగాన్ని, స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం వాదిస్తున్నప్పటికీ విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు ఈ నిధులను వినియోగించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. మన దేశంలో 2023లో 26% జనాభా అతి పేదరికంలో ఉన్నట్లు గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నివేదిక తెలిపింది. తెలంగాణలో 2024 30% ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేనట్లు ఒక నివేదిక తెలంగాణ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2024లో పేర్కొంది. ఇటువంటి సమస్యల మధ్య ఈ యొక్క ఖర్చు సమర్థనీయమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక ఈ యొక్క నష్టాలేంటి? మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, అవాస్తవ శారీరక కొలతలు. ఉదాహరణకి 36-24-36 లైట్ స్కిన్ టోన్లకి ప్రాధాన్యత, యువతలో శారీర ఆకృతి, యొక్క అసంతృప్తి, ఆహార నియంత్రణ సమస్యలు, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటివి సృష్టిస్తాయని 2022లో ఒక అధ్యయనం ప్రకారం అందాల పోటీల్లో యువత బాడీ డిస్పారియా లక్షణాలను 20% పెంచుతాయని, భారతదేశంలో 2023లో 18 నుంచి 25 ఏళ్ల యువతలో 30% మంది ఈ స్కిన్ వైట్నింగ్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నట్లు ఒక సర్వే తెలిపింది. ఇది అందాల పోటీల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక స్త్రీల వస్తు వికీరణ అంటే స్త్రీలను వస్తువుగా చూడటం, వారి వ్యక్తిత్వం, తెలివితేటలను విస్మరించడం లింగ వివక్షతను ప్రోత్సహిస్తుందని, ఈ స్విమ్ సూట్ రౌండ్లు కూడా సెక్సీ ఈవినింగ్ గౌన్లని ఈ విమర్శలకు ప్రధానంగా లక్ష్యంగా నిలుస్తాయని 2018లో మిస్ అమెరికా పోటీలకు స్విమ్ సూట్ రౌండ్ రద్దు చేయడం ఈ యొక్క విమర్శలకు ప్రతిస్పందనగా జరిగినటువంటి సంస్కరణ. అయితే సాంస్కృతిక బలహీనత, ఈ పాశ్చాత్య యొక్క అంద ప్రమాణాలు, అనుకరణ స్థానిక సంస్కృతులను దెబ్బతీస్తుందని, ఉదాహరణకి సన్నని శరీర ఆకృతి ఆదర్శంగా తీసుకొని భారత సాంప్రదాయ శరీర రకాలను తక్కువ చేస్తుందని, దక్షిణ భారత సినిమాల్లో 1980లలో బొద్దుగా ఆరోగ్యవంతమైనటువంటి హీరోయిన్లు ఆదర్శంగా ఉండగా 2000 సంవత్సరం నాటికి సన్నని ఫిగర్లు ఆధిపత్యం చెలాయించాయి. అంటే ఇది అందాల యొక్క పోటీ, అంటే అందాల పోటీ యొక్క ప్రభావాన్ని ఈ యొక్క సూచిస్తుందని మనం చూడొచ్చు. రంగు వివక్షత అంటే లైట్ స్కిన్ టోన్లకి ప్రాధాన్యత రంగు వివక్షతను పెంచుతుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని నల్లని చర్మం గల మహిళలను విస్మరిస్తుంది. 2019లో ఫెమినా మిస్ ఇండియా వివాదం ఈ సమస్యను స్పష్టం చేసింది. ఇది దక్షిణాసియా సమాజంలో లైట్ స్కిన్ టోన్లకు ఉన్న అభిమానాన్ని హైలైట్ చేసింది. ఇక వ్యతిరేకత అంటే మిస్ వరల్డ్ పైన జరిగినటువంటి వ్యతిరేకత ఈ స్త్రీవాదం నుండి, సామాజిక ఉద్యమాల నుండి ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా స్త్రీవాద ఉద్యమాల నుండి 1968లో అట్లాంటిక్ సిటీలోని మిస్ అమెరికా పోటీలో వ్యతిరేకంగా న్యూయార్క్ రాడికల్ విమెన్ నేత త్వంలో నిరసన జరిగింది. అంటే నో మోర్ మిస్ అమెరికా అనే నినాదాలు చేస్తూ స్త్రీవాద భారత్ కార్పొరేట్లను అందం సాధనాలకు ఫ్రీడమ్ ట్రాష్ క్యానల్ విసిరాయి అంటే ఈ యొక్క స్త్రీల వస్తు వికిరణను నిరసిస్తూ ఈ నిరసనను విమెన్స్ లిబరేషన్ మౌంటైన్కి ఒక మైలురాయిగా నిలిచింది. 1970 లండన్లో మిస్ వరల్డ్ పోటీకి వ్యతిరేకంగా కార్యకర్తలు ఫ్లవర్ కులిన కూరగాయలను విసిరారు. మహిళలకు గుడ్డులా ప్రదర్శించడం ఆపండి అని నినాదాలు చేశారు. భారతదేశంలో అందాల పోటీలకు మిశ్రమ స్పందన ఎదుర్కొన్నాయి. 1996లో బెంగళూరులో జరిగిన మిస్ వరల్డ్ పోటీని స్త్రీవాదులతో పాటు కొన్ని రాజకీయ సంస్థలు వ్యతిరేకించాయి. ఈ నిరసనలకు హింసాత్మకంగా మారాయి. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక స్విమ్ సూట్ రౌండ్ను స్పెషల్కి తరలించారు. ఈ యొక్క సంఘటన అందాల పోటీల భారతీయ సంస్కృతికి ఘర్షణకు దారితీస్తుందని ఆందోళనలు స్పష్టం చేసింది. 2019
ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో నల్లని చర్మం గల స్త్రీలను ఎంపిక చేయకపోవడం రంగు వివక్షత ఆరోపణలకు దారితీసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించినటువంటి 30 ఫైనలిస్టుల ఫోటోల్లో ఒకే రకమైనటువంటి లైట్ స్కిన్ టోన్లు గల లాంగ్ డార్క్ హెయిర్, సన్నని శరీర ఆకృతులు కలిగినటువంటి చూపించాయి. అంటే డార్క్ ఈజ్ బ్యూటిఫుల్ క్యాంపెయిన్కు నాయకురాలుగా కవిత ఎమ్యూనల్ ఈ ఎంపికని కాపీ పేస్ట్ జాబ్గా విమర్శించారు. అంటే డార్క్ డ్రైవ్, బ్రౌన్ గర్ల్ మ్యాజిక్ వంటి హ్యాష్ ట్యాగ్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. భారతీయ వైవిధ్యానికి ప్రతిబింబించినటువంటి అందం ప్రమాణాలను ప్రశ్నించాయి. ఈ వివాదం దక్షిణాసియా సమాజంలో లైట్ స్కిన్ టోన్లపై ఉన్న అభిమానాన్ని, నల్లని చర్మం గల మహిళలపై వివక్షను స్పష్టం చేసింది. ఈ విమర్శలను అందాల పోటీలు స్త్రీల వస్తువీకరణ, అసహజ శరీర కొలతలను, రంగు వివక్షతలను ప్రోత్సహిస్తాయనేటువంటి ఆందోళనలు బలపరిచాయి. అంతేకాకుండా అందాల పోటీలు మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని విమర్శకులు వాదిస్తున్నారు. పోటీదారులు డైటింగ్, వర్కౌట్ రెజిమిన్లను, కాస్మెటిక్ సర్జరీలను, ఒత్తిడిలను ఎదుర్కొంటారని 2016లో మిస్ యూనివర్స్ పోటీదారు ఒకరు తీవ్ర డైటింగ్ వల్ల ఆసుపత్రిలో చేరినటువంటి సంఘటన మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చింది. ఇక మన దేశంలో 2023లో 18 నుంచి 25 ఏళ్ల వయసులో ఉన్నటువంటి 25% మంది అందాల పోటీల ప్రభావంతో కూడా బాడీ ఇమేజ్ సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఇండియా మెంటల్ హెల్త్ సర్వే 2023లో తెలిపింది. హైదరాబాద్ సందర్భం అవకాశమా లేక ఆర్భాటమా? ఇప్పుడు 72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదికగా కానుంది. ఈ కార్యక్రమం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా హైదరాబాద్ గుర్తింపు తెస్తుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ఊతమిస్తుందని ప్రభుత్వం ఆశిస్తున్నది. ఉదాహరణకి 2000 సంవత్సరంలో భారతదేశంలో జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీలు దేశీయ పర్యాటక రంగాన్ని 15% వృద్ధిని తెచ్చాయంటూ టూరిజం ఇండియా 2001లో నివేదిక తెలిపింది. హైదరాబాద్లో హోటళ్లకు, రవాణా, చిన్న వ్యాపారులకు, హస్తకళ, స్థానిక ఆహారం వంటి ఈ పోటీలకు వల్ల ఆర్థిక లాభాలు పొందవచ్చు. అయితే 100 కోట్ల రూపాయల ఖర్చు పేదరికం, విద్య, అనారోగ్యం వంటి సమస్యల మధ్య సమర్థనీయమేనా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. విమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ, ఇతర మహిళా సంఘాలు, పౌర సంఘాలు ఈ పోటీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాస్మెటిక్ ఉత్పత్తుల వాణిజ్యకరంగా అసహజ శరీర కొలతలను ప్రాధాన్యతనిస్తూ స్త్రీల వస్తువీకరణ, మానసిక శరీర ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావం వంటి కారణాలతో నిరసనలు తెలుపుతున్నాయి. ఈ పోటీలను స్త్రీలను వస్తువులుగా చూసే వాణిజ్య యంత్రంగా అభివర్ణిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల వంటి రంగాలకు నిధులు కేటాయించాలని, ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇవ్వటం సరికాదంటున్నటువంటి వారి వాదనలు వాస్తవం ఉంది. అయితే తెలంగాణ విద్యా వేదిక 2024 ప్రకారం 30% ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి టాయిలెట్లు, తాగునీరు లేదని, NFHS 2022 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 40% మహిళలు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు దూరంగా ఉన్నారు. ఇటువంటి సమస్యల మధ్య 100 కోట్ల రూపాయలను అందాల పోటీలకు కేటాయించడం సమాజంలో ప్రాధాన్యతను ప్రశ్నించేలా చేస్తుందని ఈ యొక్క సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఎక్స్లో ఈ నిరసనలకు ఒక శక్తివంతమైనటువంటి వేదికగా మారింది. క్యాన్సల్ మిస్ వరల్డ్, బ్యూటీ విత్ పర్పస్ ఆఫ్ ప్రాఫిట్ లేదా హైదరాబాద్ డిసైన్ ద బెటర్ వంటి ఈ హ్యాష్ ట్యాగులు కూడా ఈ చర్చను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాయి. ఈ నిరసనలు అందాల పోటీల సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడానికి బదులు వాణిజ్య లాభాలకి, పాశ్చాత్య ఆధిపత్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాయన్నటువంటి వాదన బలపరుస్తున్నాయి. అసలు అందం అంటే ఏంటి? అందం కేవలం కంటికి కనిపించే రూపం కాదు, అది హృదయంలో గుణం, మనసులోని దయ, సమాజం పట్ల బాధ్యత, వైవిధ్యం యొక్క గౌరవం. అందాల పోటీల్లో సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ కొందరికి అవకాశాలు అందిస్తున్నాయి. ఉదాహరణకి 2018 మిస్ యూనివర్స్ పోటీల్లో ట్రాన్స్జెండర్ పోటీదారు ఏంజెలా ఫ్రాన్స్ పాల్గొనడం వైవిధ్య రంగానికి అంటే గౌరవానికి ఒక సానుకూల అడుగుగా కనిపిస్తుంది. 2021లో భారతదేశం నుంచి గెలిచిన మిస్ యూనివర్స్ విజేత ఫర్నాజ్ సింధు తన సామాజిక స్పృహను, సాంస్కృతిక గుర్తింపుకు ప్రపంచానికి చాటింది. కానీ ఆ వాస్తవ అందం ప్రమాణాలు స్త్రీలను వస్తువీకరణ, రంగు వివక్ష, సామాజిక అసమానతల వంటి సమస్యలు ఈ పోటీల్లో వివాదాస్పదంగా చేస్తున్నాయి. హైదరాబాద్లో జరిగే 72వ మిస్ వరల్డ్ పోటీలకు మహిళల సాధికారతకు ఉపకరించే అంశం ఏమాత్రం కాదు. అంతేకాదు,
మహిళల్లోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. వాస్తవానికి అందం విభిన్న రూపాల్లో, ఆకారాల్లో, రంగుల్లో, సంస్కృతుల్లో ఉంటుంది. ఈ వైవిధ్యాన్ని గుర్తించినప్పుడు అందం ఒక ఆరోగ్యకరమైనటువంటి సమగ్రమైన భావంగా నిలుస్తుంది. ఈ ఆర్భాటం మధ్య పేదరికం, అసమానతలు, విద్య, అనారోగ్యం వంటి సామాజిక సమస్యలు మరుగున పడతాయి. వివక్షలు, వాణిజ్యం, ఆధిపత్యపు మరకలుగా మిగిలిపోతాయి. ఇక అందుకే మహిళా సంఘాలు, అభ్యుదయవాదులు ఈ పోటీలను ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. చూడాలి, ప్రభుత్వం ఆశించిన విధంగా టూరిజం, అదేవిధంగా చిన్న తరహా వారందరికీ కూడా లబ్ధి జరిగి తెలంగాణ, అందులో హైదరాబాద్ ఒక ప్రపంచంలోకెల్లా ప్రసిద్ధికెలా చరిత్రకు ఎక్కుతుందంటూ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఎంతవరకు సక్సెస్ అవుతాయో ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీల అనంతరం మళ్ళీ నివేదికలు మనం వేచి చూడాల్సింది.